ఒక మనిషిలోని సున్నితత్వం, ఒక మనిషిలోని అమాయకత్వం, ఈ రెండింటిని కూడా ఈ భక్తి కానీ, మత ఛాందస్తాలు కానీ అవి బాగా లొంగ తీసుకుంటాయి అన్నమాట. వీళ్ళు వీళ్ళ సున్నితత్వంతో, మృదుమైన మనస్తత్వంతో, అపారమైన భక్తి ప్రపత్తులతో ఈ మత గురువులకి, మత ఛాందస్తాలకి, మతాలకి లొంగిపోతూ ఉంటారు అన్నమాట అందరూ. ఎందుకు లొంగిపోతారంటే మెయిన్ కారణం ఒకటే అనమాట, వేరే ఏమీ ఉండదన్నమాట. ఆర్థిక బలహీనత. ఆర్థిక బలహీనత ఈ ఈ భక్తి వైపు నడిపించేస్తుంది. ఎలాగోలో దేవుడికి దండం పెట్టుకుంటే మనకు వచ్చేస్తుంది ఏదో ఒకటి అని. అలా దండం పెట్టుకుంటే సరిపోద్ది. ఏ మనిషికి ఆ మనిషి కష్టపడి సంపాదించుకోవాల్సిందే. కష్టపడి సంపాదించుకోకుండా ఏది జరగదన్నమాట. ఈ చిన్నదాన్ని పట్టేసుకుని మత గురువులు వాళ్ళు మీరు అది చేయండి, ఇది చేయండి, లేకపోతే రకరకాల అది పాటించండి, ఇది పాటించండి, ఇది చేయండి, అది చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్పిన వాటికి ఏదో ఒకటి వాళ్ళ దగ్గర నుంచి గుంజుకుంటూ ఉంటారన్నమాట. భక్తి రూపంలో, భక్తికి కానుకల రూపంలో ఏదో ఒకటి చెప్తారు, మీరు ఇచ్చేది నాకు కదా భగవంతుడికని. ఇలా వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారన్నమాట. ఈ గురువులు నమ్మి వాళ్ళు కుటీరాలకు వెళ్తారు. ఫస్ట్లో వాళ్ళు చిన్న చిన్న పాకల్లాగా వేసుకుని ఉంటారు, లేకపోతే ఎవరో తెలిసిన వాళ్ళ ఇళ్ళలో పక్కన అక్కడ చిన్న అద్దె కొంపల్లో ఉంటారన్నమాట. తర్వాత చూస్తే వాళ్ళు మెల్లమెల్లగా డెవలప్ అవుతూ ఉంటారు. వాళ్ళని నమ్మి వెళ్ళే వాళ్ళందరూ నేల మీద కూర్చుంటే వీళ్ళేమో హంసతూలిక తలపాల మీద కూర్చుని ఇక వీళ్ళకి సందేశాలు ఇస్తూ మొదలు పెడుతుంటారు అన్నమాట. మళ్ళీ అందులో కూడా వాళ్ళు ఫిల్టర్ చేసుకుంటారు. ఫస్ట్లో వీళ్ళ దగ్గరికి ఎవరు వస్తారు? భేదాబెక్కి జనాలు, మధ్యతరగతి వాళ్ళు, ఆర్థిక బలహీనలే కదా. ఆ తర్వాత వాళ్ళు ఈ ఆర్థిక బలహీనని, మధ్యతరగతి వాళ్ళని, వీళ్ళందరినీ పక్కన పెట్టి వాళ్ళని పోషించే వాళ్ళని చూసుకుని వాళ్ళని తమ చుట్టూ తిప్పుకుంటారన్నమాట. ఇక వీళ్ళు కూడా వాళ్ళ అవసరాలకి, రకరకాల పనులకి ఒక సంస్థలాగా ఏర్పడిపోయి ఇక మనుషుల నుంచి ఎంత కావాలో అంత గుంజుకుంటూ ఉంటారన్నమాట. వీళ్ళకి ఫస్ట్లో తోడుపైన సామాన్యులందరినీ పక్కన పెట్టేస్తారు. ఇక అక్కడి నుంచి కార్లు కొంటారు, పెద్ద పెద్ద మేడల్లో చేస్తారు. అబ్బబ్బబ్బా, ఇక అభివృద్ధి మామూలుగా ఉండదన్నమాట. ఈ భక్తి ద్వారా, ఈ భక్తి సూక్తుల చాదస్వం ద్వారా మధ్యతరగతి వాళ్ళు కానీ, ఇక సాధారణ జీవులు కానీ తమ విలువైన కాలాన్ని, సంపదని కోల్పోతారన్నమాట. వాళ్ళు అడిగిందల్లా ఇచ్చి అటు వాళ్ళు డెవలప్ అయిపోతారు. ఇక వాళ్ళు ఏమన్నా మాలలో ఇస్తారన్నమాట. మెల్ల ఈ పూసలదండ వేసుకొని మీకు కలిసి వచ్చిందంటే. అలాగే ఈ కలంగని మాత అని చెప్పేసి ఇప్పుడు ఈ కలంగని దండలని ఇస్తున్నారన్నమాట. ఈ ఇంతకుముందు లేవా, ఇప్పుడు ఎందుకు ప్రచారంలోకి వచ్చినాయి అంటే ఇది ఒక వ్యాపారం అనమాట. నాకు తెలిసి అయితే ఇవన్నీ వేసేసుకోవచ్చు. మళ్ళీ వీటిలో సడలింపులు, మద్యం తాగేటప్పుడు తీసి పక్కన పెట్టుకోవచ్చు. మళ్ళీ తర్వాత వేరే ఏమన్నా మాంసాలు తినేటప్పుడు తీసి పక్కన పెట్టుకోవచ్చు అన్నమాట. వీటికి ఒక పద్ధతి అంటూ ఉండదు. ఈ పద్ధతులన్నిటికీ సడలింపు ఉండదు అన్నమాట. ఇలా సడలింపులు ఉన్నది ఏది కూడా మనుషుల అభివృద్ధికి తోడ్పడదు. ఎందుకంటే ఒక పద్ధతి అనేది, ఒక భక్తిభావం అనేది అది నిరంతరంగా ఒక ప్రవహించే నదిలాగా ముందుకు సాగుతూ ఉండాలన్నమాట అదే పద్ధతిలో. అలా లేకుండా ఈ విధంగా సడలింపులతో ఉందంటే అది కేవలం మనిషి సృష్టించిందే కల్పితం మాత్రమే. దీనికి లోబడి వీళ్ళందరూ ఆ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతూ ఉంటారన్నమాట. వాళ్ళు ఎవరో సెలబ్రిటీలు వేసుకున్నారు, వీళ్ళెవరో సెలబ్రిటీలు వేసుకున్నారు ప్రచారం చేస్తారు. ఇక సెలబ్రిటీలు వేసుకున్నారంటే చాలన్నమాట, ఇక దానికి విస్తృత ప్రచారం. ఒక్కొక్క దండ ఇంటికి ఇద్దరు కొన్నా కూడా వాళ్ళకి లక్షల్లో కోట్లలో లాభం వస్తుంది అన్నమాట. ఇది ఎప్పుడు మళ్ళీ సీజన్ వరకే, తర్వాత మళ్ళీ ఇదైపోయింది. అసలు ఆ కలంగని మాత, ఆ కలంగని దండల కంటే కూడా ఇంకా ఫేమస్ వచ్చేసింది అని చెప్పేసి అనగానే హిమాలయం నుంచి తెచ్చిన ఏదో ఇత్తుల ద్వారా దండ కట్టారంటే దానికి జనాలు పరిగెడుతూ ఉంటారు అన్నమాట. ఒకసారి ఆలోచించండి, మీ డబ్బులు మీ జేబులో నుంచి వేరే చోటికి తరలిపోతూ ఉందంటే మీరు బలహీనలు అవుతున్నారని అర్థం అన్నమాట. ఈ భక్తి ఎప్పుడు మనుషుల్లో ధనాన్ని అట్రాక్ట్ చేయదు, వాళ్ళలో సుగుణాలను పెంపొందించడానికి అది ప్రయత్నిస్తూ ఉంటుంది అన్నమాట. సుగుణాల సంగతి పక్కన పెట్టి సరళింపు విధానాలతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ భక్తి భావాలని, మత ఛాందస్సాలని అలవాటు చేసుకుంటూ ఉంటారన్నమాట. ఇదంతా ఆ మనుషులు ఆర్థికంగా వెనకపడిపోవడానికి ప్రధాన కారణంగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి.